ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష, మినిస్టర్ ఉదయం నుంచి మాట్లాడినామండి. మీరు మాట్లాడండి. అరే అరే అధ్యక్ష, మాట్లాడినామండి. నా నా ఏదో మీరు గొడవ మీరు చేసింది మీరు అడిగిన దాని మీద చెప్తున్నారు కదా. ఉదయం నుంచి అధ్యక్ష, ఉదయం నుంచి సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నాను అధ్యక్ష. ఇంత పెద్ద డ్రామా ఈ సభలో జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష. ఈరోజు వాళ్ళ పార్టీ కానీ వాళ్ళ నాయకుల మనసు చూస్తుంటే దేవుళ్ళ మీద హిందువుల మీద పగబెట్టినట్టు కనిపిస్తుంది అధ్యక్ష. దొంగే దొంగ అన్నట్టుగా అధ్యక్ష, దొంగే దొంగ అన్నట్టుగా. అధ్యక్ష, మేము దేని మీదైనా సరే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. సంబంధం లేని ఇష్యూ అధ్యక్ష. అసలు సంబంధమే ఉంది. హెరిటేజ్ కంపెనీకి తిరుపతి లడ్డీకి సంబంధమే ఉంది. ఒకవేళ అధ్యక్ష మీరు కూడా మా లైన్లోకి రావాలి. ఉదయం నుంచి డిస్టర్బ్ చేస్తున్నారు అధ్యక్ష. ఒక్క ఆధారం, హెరిటేజ్ కి ఈ లడ్డూలో సంబంధం ఉందని ఒక ఆధారం చెప్పండి అధ్యక్ష. 10 రోజులు చర్చిద్దాం. సంబంధం లేని ఇష్యూని ఏమాత్రం ఆధారం లేకుండా కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి కంపెనీని ఈ శాసనసభలోకి తీసుకొచ్చి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళే మాట్లాడేది వీళ్ళ చరిత్ర ఏంటి అధ్యక్ష? వీళ్ళ చరిత్ర ఏంటి? చిన్న పిల్లల్ని అడిగినా సరే ఏడు కొండలవాడ వెంకటరమణమూర్తి గోవిందా గోవింద అంటారు. ఈయన గాని ఈయన తండ్రి గాని 2 కొండలు ఉన్నారు అధ్యక్ష. పవిత్రం చేస్తున్నారు. వీళ్ళే మాట్లాడేది. 5 సంవత్సరాలు రాముడి తల్లి నరికారు, రథాలు నరికారు, తిరుపతి పవిత్రను పిలిచారు. వీళ్ళు మళ్ళీ ఎక్కడికి వచ్చి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. సంబంధం ఉంది. మీరు అడగాలి అధ్యక్ష. మీరు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ, ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి సంస్థ మీద యాలిగేషన్ చేసినప్పుడు ఆధారాలుంటే రమ్మని చెప్పండి. ఆధారాలుంటే చర్చించండి. 1 రోజు కాదు, 100 రోజులు చర్చించండి. ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంబంధం లేని ఇష్యూని తెచ్చి ఉదయం నుంచి పెద్ద డ్రామా ఆడి ఎవరు చెప్పారు అధ్యక్ష? ఎవరు చెప్పారు? సాక్షాత్తు కల్తీ లేదని వీళ్ళు మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి బాబాయ్ స్వయాన తిరుపతి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చైర్మన్ ఒప్పుకుంటే సిగ్గుపడాలి, లెంపలేసుకోవాలి. వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ రోజు మీరున్నారు. హిందూ దేవాలయంకి వెళ్తే మీరు తిరుపతి వెళ్ళినా మీరు రాసిస్తారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా తిరుపతి వెళ్ళి కనీసం డిక్లరేషన్ కూడా ఇవ్వకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీసి ఈ రోజు మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది. మీరు కూడా ఖండించాలి. మీ ఒక లేని విషయాన్ని చెప్తే ఆధారాలు చూపించమనాలి. ఈ రోజు హెరిటేజ్ అని చెప్పారు, ఒక ఆధారం చూపించమనండి. లడ్డూకి హెరిటేజ్కి ఏం సంబంధం ఉందో చెప్పమనండి. ఏది లేకుండా ఒక రోజంతా ఈ రోజు అధ్యక్ష, ఈ రోజు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ రోజు సభ జరపకూడదు. రేపు తెల్లవారి దొంగ పేపర్లో, సాక్షి పేపర్లో హెరిటేజ్ ఇష్యూ మీద శాసన మండలి స్తంభించిపోయిందని రాసుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారు తప్ప ఇందులో వాస్తవం ఏముందో చెప్పమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు కూడా మా లైన్లోకి రావాలి. వాస్తవాలు అడగాలి. ఆధారాలు ఉంటే చూపించమనాలి. ఆ రకంగా మీరు పోడియం దగ్గర తీసుకొచ్చి ఈ విధంగా సభ నడపడం మంచి విధానం కాదు. మీరు సీరియస్ గా యాక్షన్ తీసుకోమని నేను కోరుతున్నాను. అధ్యక్ష, అధ్యక్ష కూర్చోండి. అధ్యక్ష అధ్యక్ష అధ్యక్ష
ఇజ్రాయల్ గారు కూర్చోండి, కూర్చోండి, కూర్చోమనండి సార్, కూర్చోండి. కూర్చోమనండి. కూర్చున్న తర్వాత ఇవ్వండి. బాబు కూర్చోమనండి. కూర్చోండి. ఇక్కడ రమ్మండి. రమ్మండి. అక్కడ తెలుగుండండి. అధ్యక్ష, ఏయ్ సార్ అధ్యక్ష, వాళ్ళు మాట్లాడుతుంటే వెనకపోయి కూర్చుంటారు. ఇక్కడ ఉండండి, ఇక్కడ వీళ్ళు మాట్లాడితే వాళ్ళు గొడవ చేస్తారు. కూర్చోండి. ఉభయులకి కూర్చోడం కదా సార్, ఉభయులకి ఇటనే నడిపితే మంత్రి గారు మాట్లాడారు, దీని మీద మంత్రి గారు మాట్లాడారు, చెప్పారు. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి. ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు కూర్చోమనండి. అధ్యక్ష, కూర్చోమనండి. కూర్చుంటారు. అధ్యక్ష కూర్చుంటారు. అధ్యక్ష, ఇప్పుడు మీరెవరండి? తప్పటికి కూర్చోండి. అధ్యక్ష, కూర్చోండి. ఇజ్రాయల్ గారు కూర్చోండి. అధ్యక్ష, ఎల్ఓపి గారు మాట్లాడారు. అధ్యక్ష, కూర్చోండి. అధ్యక్ష, ప్లీజ్ కూర్చో. ఏమయ్యా రాహుల్ ఏమయ్యా తర్వాత ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష, ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి నిందారోపణలు చేయడం మరేంది కాదు అధ్యక్ష. అదిగో పులి అంటే ఇదిగో తోకన్న చందంగా వాళ్లే రాసుకోవడం, వీడికి వచ్చేటువంటి మాట్లాడడం, పైగా కల్తీ గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి ఎక్కడిది అధ్యక్ష? మద్యం కల్తీ, నూనె కల్తీ, నెయ్యి కల్తీ, సిమెంట్ కల్తీ, బంధాలు కలిపి, మానవ సంబంధాలు కలిపి, వీళ్ళని కల్తీల గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఈ విషయం మీద ఎల్ఓపి గారు మీరేం చెప్తారు? సభ జరగడానికి వాళ్ళకి ఉద్దేశం ఉందా లేదా? ప్రభుత్వానికి సభ జరగడానికి ప్రభుత్వానికి ఉద్దేశం ఉందా లేదా? ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడారు మంత్రి గారు. మంత్రి గారు ఇన్ని మాటలు మాట్లాడారు. సభ జరగాలంటే సభ జరగడానికి వాళ్ళకి ఉద్దేశం ఉందా లేదా? దీని మీద ఏదైతే దేవుడి పేరు చెప్పి దేవదేవుని వీధిలో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వీధిలో తీసుకొచ్చి కల్తీ చేసి ధన తాలూకా దానర్థం కోసం ఆయన అవినీతి కోసం ఏదైతే హిందూ సంస్థను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారో అధ్యక్ష, అధ్యక్ష, హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు. ఈరోజు తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారు. సిట్టు కూడా నడుస్తుంది. మొత్తం వ్యవహారం అంతా కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ సంబంధం లేనటువంటి, ఏ మాత్రం సంబంధం లేనటువంటి హెరిటేజ్ ని మీరు ఈ లడ్డూని కనెక్షన్ చేయాలని మీరు పడుతున్నటువంటి తాపత్రం చూస్తుంటే మాకు నవ్వుతుంది అధ్యక్ష. పక్కదారి పట్టించాలని మొత్తం ఇందులో మునిగిపోయారు. యావత్ హిందూ సమాజం, దేశం చీకొడుతుంది దీనికి. దీన్ని డైవర్ట్ చేయడానికి సంబంధం లేనటువంటి ఈ రోజు హెరిటేజ్ తీసుకొచ్చారు అధ్యక్ష. హెరిటేజ్ కి తిరుమల తిరుపతి లడ్డూకి సంబంధం ఏంటి అధ్యక్ష? అసలు హెరిటేజ్ సంస్థ అనేది నెయ్యి అమ్మే సందర్భాలు లేవు అధ్యక్ష. టీటీడీ కానీ ఇతర సంస్థలు కానీ నెయ్యి అమ్మే సందర్భాలు లేవు. లేనటువంటి ఇష్యూని అధ్యక్ష, సంబంధం లేని ఇష్యూని తీసుకొచ్చి మీరు ఈ రకంగా బ్లేమ్ చేయడం చాలా దుర్మార్గం. ఇది దుర్మార్గం. వీళ్ళు తప్పు చేశారు. వీళ్ళు తిరుమల తిరుపతి వడ్డీని కల్తీ చేశారు. ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. ప్రజలు చీకొడుతున్నారు. కొట్టే పరిస్థితి వచ్చిందని దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఈ విషయం తేవడం చాలా బాధ అధ్యక్ష. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష. వీళ్ళు కక్ష పెట్టుకున్నారు. మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ హిందువుల మీద, దేవుల మీద పగబట్టారు అధ్యక్ష. పగబట్టి హిందూ సాంప్రదాయాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి.
ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ప్రభుత్వం మేము సూట్ కడుగుతున్నాం అధ్యక్ష. చూడు, ఎవరైతే దేవదేవుడు తీసుకుని నిధులు పెట్టి దేనిపైన అభివృద్ధి చేసి ఇవాళ ఏదైతే ఇవాళ మేము చర్చలు తయారుగా ఉన్నాము రమ్మని అధ్యక్ష. ఎవరు చేస్తారు ఇందుకు రోజు పెట్టి దోచుకు తినడానికి కోటాది రూపాయలు వచ్చి దేవదేవుడు దగ్గర తినడానికి ఏ విధంగా మనకు వస్తుంది అధ్యక్ష? ఏ విధంగా అధ్యక్షుడు ధర్మ అధ్యక్ష రాష్ట్ర ప్రజలు చూస్తారు అధ్యక్ష. పొందుకోమని ఆ